హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పంచారామాలు. పంచారామాలు ఈ పంచారామాలు ఎవరి గురించి తెలియజేస్తాయంటే శివుని గురించి తెలియజేస్తాయమ్మా. చాలామంది రాముడు అంటే రాముని గురించి అనుకుంటారు, కానీ కాదు, ఇది శివుని గురించి తెలియజేస్తాయి. ఓకే, పంచారామాలు. అయితే ఈ పంచారామాలను నిర్మించింది మొదటి చాళుక్య భీముడు. ఎవరైనా మొదటి చాళుక్య భీముడు. మొదటి చాళుక్య భీముడు ఈయన వేంగి చాళుక్య రాజు లేదా తూర్పు చాళుక్య రాజు. ఎవరు? వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు. ఓకే, చాళుక్య రాజు. ఈయన వచ్చేసి మనకు 892 నుండి 892 నుండి 921 వరకు పాలించాడు మా క్రీస్తు శకం ఇది. ఓకే, సో మొదటి చాళుక్య భీముడు. ఓకే, సో ఈయన 5 పంచారామాలు ప్రతిష్ఠించాడు. 360 యుద్ధాలు చేసి 360 చోట్ల శివాలయాలు నిర్మించినట్టు ఈయన ప్రతిదీ ఉంది. 360 యుద్ధాలు చేసి 360 శివాలయాలు నిర్మించాలని ఈయనకు ఘనత ఉంది. ఓకే, సో మనకు ముఖ్యమైన పంచారామాలు 5. వీటి గురించి మనకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కంపల్సరీ అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, ద్రాక్షారామం. ద్రాక్షారామం ఎక్కడుంది? తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉంది. ఓకే, 2 కొమరారామం, సామర్లకోట, ఈస్ట్ గోదావరి. అప్పట్లో ఈస్ట్ గోదావరి, ఇప్పుడు కాకినాడ జిల్లాకు వచ్చేసింది, కాకినాడ జిల్లా. ఓకే, నెక్స్ట్ సోమారామం, భీమవరం, వెస్ట్ గోదావరి. భీమవరము వెస్ట్ గోదావరి. ఓకే, నెక్స్ట్ క్షీరారామం, పాలకొల్లు, వెస్ట్ గోదావరి. పాలకొల్లు, వెస్ట్ గోదావరి. నెక్స్ట్ అమరారామం ఎక్కడుంది? అమరావతి, గుంటూరు జిల్లా. ప్రస్తుతం పల్నాడు జిల్లాకు వెళ్తుంది. ఓకే, పల్నాడు జిల్లా. ఓకే, గుంటూరు, అమరావతి, పల్నాడు. ఓకే, సో ఇవి చూసుకున్నారు సరే. పంచారామాలు 5 శివుని గురించి తెలియజేసేటివి. ఓకే, అయితే ఈ పంచారామాలని మొదటి చాళుక్య భీముడు, ఈయన వేంగి లేదా తూర్పు చాళుక్యులలో గొప్ప రాజు. ఈయన ప్రసిద్ధించాడు 892 నుండి 921 క్రీస్తు శకం. ఓకే, 360 యుద్ధాలు చేసి 360 చోట్ల శివాలయాలు నిర్మించినట్లు ఈయనకు ఒక ఘనత ఉంది. ఓకే, సో అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది మనము అమరావతి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి? అమరావతి. అయితే అమరావతి యొక్క అర్థము మృత్యువు లేని ప్రదేశము. ఓకే, మృత్యువు లేని ప్రదేశము. దాని యొక్క అర్థం ఏంటి? మృత్యువు లేని ప్రదేశం. అమరావతి అంటే అర్థము మృత్యువు లేని ప్రదేశం, వితౌట్ డెత్ ప్లేస్. ఓకే, అయితే దీని యొక్క అర్థం, అమరావతి యొక్క అర్థము ఆల్రెడీ నేను తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ అంటే అర్థం కూడా చెప్పాను. హైదరాబాద్ అంటే అర్థము సింహం లాంటి నగరము, లయన్ సిటీ. హైదర్ అంటే సింహము, సిటీ, బాద్ అంటే సిటీ అని అర్థము. హైదరాబాద్ అంటే సింహం లాంటి నగరము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి. అమరావతి అంటే అర్థము వితౌట్ డెత్ ప్లేస్, అంటే మృత్యువు లేని ప్రదేశము అని అర్థము. అయితే ఒక్కోసారి మనకు అర్థాలు కూడా అడుగుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ఓకే, మనం జీకే కమ్ జనరల్ స్టడీస్ లెవెల్ చదవాలి. ప్రతి ఒక్క లెసన్ ఖచ్చితంగా లింకు పెట్టుకొని చాలా దూరం వరకు వెళ్ళి చదవాలి. ఓకే, సబ్జెక్టుతో సంబంధం లేకూడదు, పరిధితో సంబంధం లేకుండా చదవాలి. ఓకే, అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు ఏ టాపిక్ అయినా సరే, సుభాన్ జీకే వాళ్ళు ఏ టాపిక్ అయినా సరే, మీరు 5 నిమిషాలైనా 10 నిమిషాలు ఉన్న ఆ వీడియో ఖచ్చితంగా 1 మార్కు అనేది కంపల్సరీ తీసుకెళ్తారు. 2-3 మార్క్ కంపల్సరీ. ఓకే, అంటే లింకు సిస్టమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు ఉన్నది ఉన్నట్టు చదివితే రాదు, లేనిది కూడా మనకు క్రియేట్ చేసుకుని చదవాలా. అయితే అమరావతి యొక్క మీనింగ్ ఏ బుక్స్ లో లేదు, హైదరాబాద్ యొక్క మీనింగ్ ఏ బుక్ లో లేదు, కానీ ఆ విధంగా మనము ఇది వెరిఫై చేసుకుంటూ దాన్ని లింకు పెట్టుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. ఓకే, అమరావతి ఏ నది పక్కన ఉంది అంటాడు? కృష్ణానది. కృష్ణానది. ఓకే, సో ఇలా అమ్మా. ద్రాక్షారామం ఈస్ట్ గోదావరి, కొమరామం సామర్లకోట కాకినాడ, సో సోమారామం భీమవరం వెస్ట్ గోదావరి, సో క్షీరారామం పాలకొల్లు, సో వెస్ట్ గోదావరి. అమరారామము అమరావతి గుంటూరు జిల్లా. ఇక్కడ అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం అనేది ఉంటుంది. అయితే ఈ అమరావతి వచ్చేసి బౌద్ధ ఆరామం, బౌద్ధ క్షేత్రం. ఓకే, బౌద్ధ క్షేత్రానికి ప్రసిద్ధి. అంటే మనకు అమరావతి యొక్క ప్రాచీనము ధాన్య ఘటకము, ధరణికోట. మనకు గౌతమి పుత్ర శాతకర్ణి కాలంలో అది ఒక రాజధాని. ఓకే, రాజధాని. ఓకే,
ధరణికోట, ధాన్య కటకము, ఇలా అనేక పేర్లు ఉన్నాయన్నమాట. ఓకే, వాటి లింక్ పెట్టుకుని చదవండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.